అందరికీ నమస్కారం. E6 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా ఈరోజు మనం చంద్రగ్రహణం అనేటువంటి కార్యక్రమం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహంతో ఈ చంద్రగ్రహణం 12 రాశుల వారికి కూడా సకల శుభాలను చేకూరాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ కార్యక్రమంలోకి ముందుకెళ్దాం. ముందుగా ఈ యొక్క చంద్రగ్రహణం గ్రహణం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, ఏ విధమైనటువంటి దేవత వల్ల ఏర్పడుతుంది అనేటువంటిది కొంత పౌరాణికమైనటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా మందర పర్వతాన్ని చిలికినప్పుడు హాలాహలం అంటే కాలకూట విషం వస్తే పరమేశ్వరుడు కంఠంలో ధరించాడు. అదేవిధంగా కల్పవృక్షం, కామధేనువు ఇవి రెండు కూడా స్వర్గానికి వెళ్ళిపోయాయి. మహాలక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్ళి స్థిరాలక్ష్మీదేవిగా కూర్చుంది. అలా అనేకమైన అంశాలు మందర పర్వతం నుంచి వచ్చిన తర్వాత చిట్ట చివరికి అమృతం అనేటువంటిది మహాభాండం వచ్చింది. ఈ అమృత భాండాన్ని రాక్షసులకు ఇవ్వటం వల్ల, అంటే అర్హత లేని వాళ్లకు అధికారం ఇవ్వటం వల్ల వచ్చేటువంటి అనర్థాన్ని పసిగట్టినటువంటి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి ఆయన యొక్క సమ్మోహన శక్తితో దానవులందరినీ పక్కతో పట్టించి దేవతలకు అమృతాన్ని వసంగినాడు. కానీ ఉచ్చిష్ట గణపతి యొక్క ఉపాసన చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి గణపతి ఉపాసకుడు ధూమ్రాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ ధూమ్రాక్షుడు విషయాన్ని కనుగొని విష్ణు మాయను ఛేదించాలనేటువంటి లక్ష్యంతో దేవతల వేషం వేసుకొని స్వయంగా అగ్నిదేవుడి పక్కనే కూర్చొని అమృతాన్ని స్వీకరించడం జరిగింది. గణపతి యొక్క ఉపాసనా బలము చేత అతను అమృతం తీసుకునేంత వరకు కూడా అతన్ని ఎవరు కూడా దానవుడు అని గుర్తించలేకపోయినారు. కొంతసేపటికి అగ్నిదేవుడు అగ్నిశుచి వ్రతదమ అంటే అగ్ని అనేటువంటి వాడు పరమమైనటువంటి పవిత్రుడు. ఈ పరమ పవిత్రుడైనటువంటి అగ్నిదేవుడు ఆ యొక్క ధూమ్రాక్షుడిని గుర్తించి ఇతను రాక్షసుడు అని చెప్పడం జరిగింది. వెంటనే మోహిని అవతారంలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వదిలి ఆ యొక్క శరీరాన్ని 2 భాగాలుగా చేశాడు. ఆ 2 భాగాలు అంతరిక్షంలో అంతకు మునిపే అమృతాన్ని స్వీకరించడం వల్ల అమరత్వం సిద్ధించినా కూడా సుదర్శనంతో వేరు చేయబడినటువంటి శరీరం మళ్ళీ అతుక్కునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అది అంతరిక్షంలో తిరుగుతూ ఉంది. ఈ సందర్భంలో తల ఒకవైపు మొండె ఒకవైపు వెళ్తూ ఉంటే ఆ యొక్క ధూమ్రాక్షుడు చాలా ఆవేదన చెందుతుంటే నారద మహాముని కనబడి చెప్తున్నాడు, అయ్యా, నవగ్రహాలలో నీవు సూర్యుణ్ణి ఆశ్రయించినట్లయితే అంతరిక్షంలో మీకు ఒక స్థానం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. అతి కష్టం మీద ధూమ్రాక్షుడు సూర్యుడిని ఉపాసన చేసి సూర్యుడి దగ్గరికి వెళ్ళి అంతరిక్షంలో స్థానం ఇవ్వవలసిందిగా కోరుకున్నాడు. కానీ శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండేటువంటి సుదర్శనం చేత వేరు చేయబడ్డవాడిగా కుటిలమైనటువంటి బుద్ధితో దేవతల వేషం వేసుకొని వచ్చి మాయావేషధారి అయి అమృతాన్ని స్వీకరించిన కారణం చేత అతన్ని సూర్యుడు తిరస్కరించినాడు. మళ్ళీ నారద మహాముని దగ్గరికి వెళ్ళి భోరున విలిపిస్తున్నటువంటి ఆ యొక్క ధూమ్రాక్షుడు నారద మహాముని యొక్క సలహా మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టింది. ఎలా అంటే, సూర్యుడు నిన్ను తిరస్కరించాడు కాబట్టి సూర్యుడికి పశ్చిమ భాగాన ఉన్నటువంటి అతనికి ఛాయాదేవికి పుట్టినటువంటి సంతానం శనీశ్వరుడు,
అతడు కర్మ ఫలప్రదాత. అతన్ని నీవు ఆశ్రయించి సూర్యుడు నన్ను తిరస్కరించాడు అని చెప్పు, ఖచ్చితంగా నీకు అంతరిక్షంలో తనే స్థానాన్ని ఇస్తాడు అన్నాడు. వెంటనే ధూమ్రాక్షుడు ఆ మందపాలుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క శనేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు. శని కర్మఫల ప్రదాత అవ్వడం చేత అంతరిక్షంలో తన యొక్క స్థానానికి కుడివైపున కేతువుని, ఎడమ వైపున రాహుని స్థిరపరిచాడు. ముందుగా రాహు గురించి తెలుసుకుందాం. ఈ రాహుకి తల ఉండదు, శరీరం ఉంటుంది. అదేవిధంగా కేతువుకి తల ఉంటుంది, శరీరం ఉండదు. కాబట్టి ఈ యొక్క రాహుకేతువుల యొక్క సమాగమం అనేటువంటిది అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడ్డది. ఈ రాహుకేతువులు ఇద్దరికి కూడా శని విధించినటువంటి నియమం ఏమిటి అంటే, తను మంచి స్థానంలో ఉండి మంచి చేస్తే మంచి చేయమని, చెడు స్థానంలో ఉంటే చెడు చేస్తే చెడు చేయమని నిర్దేశించడం జరిగింది. ఒకానొక సందర్భంలో రాహు నవగ్రహాల్లో శని వల్ల ఏర్పడ్డటువంటి స్థానానికి సుస్థిరత్వాన్ని ఏర్పరచుకోవడానికి దుర్గాదేవి యొక్క ఉపాసన చేసినాడు. దుర్గాదేవి యొక్క ఉపాసన చేసినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి దృష్టి దోషములు తొలగించేటువంటి గ్రహముగా ఇతనికి కీర్తి వచ్చింది. అందుకే రాహువుని ఉపాసన చేసిన వాళ్ళు, రాహుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు, రాహుగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవిని అనుగ్రహం పొందిన వాళ్ళు సమస్తమైనటువంటి నరదృష్టి, పరదృష్టి, దృష్టి దోషముల నుంచి, చెడు బాధల నుంచి, ప్రయోగ బాధల నుంచి విముక్తి పొందుతారు. ఎవరైతే రాహుగ్రహం వల్ల పీడింపబడతారో వాళ్ళకి దుష్టశక్తుల పీడ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కేతువు రెండవ గ్రహం. నవగ్రహాల్లో 9, రాహుకేతువులలో రెండవది. ఈ యొక్క కేతువు జ్ఞానకారకుడు. ఒకడు దృష్టికారకుడు అయితే ఇంకొకరు జ్ఞానకారకుడు. ఈ యొక్క జ్ఞానకారకుడు అయినటువంటి కేతువుకు తల లేకపోయినా మన తలలో జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు. జ్ఞానం అంటే ఏమిటంటే, ఎవరైనా మనతో ఏదైనా విషయం చెప్పినప్పుడు అది నిజమా అబద్ధమా, సత్యమా అసత్యమా, ఇతనితో మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈ విచక్షణ జ్ఞానాన్ని మనకు ప్రసాదించేవాడు. అదేవిధంగా పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్య ఫలాన్ని మనకు ఈ జన్మలో అందించేటువంటి వాడు పూర్వ పుణ్యాధిపతి అంటాం. అంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యఫలాన్ని ఈ జన్మలో మనకు ప్రసాదించేటువంటి వాడే ఈ యొక్క కేతువు. ఈ యొక్క కేతువు తనకు తల లేకపోయినా కూడా మన తలలో జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు, మన యొక్క జ్ఞానాన్ని పెంచేటువంటి వాడు. ఈ కేతువు యొక్క ఆరాధన చేయడం వల్ల వినాయకుడి యొక్క అనుగ్రహంతో బుద్ధి కుశలత అనేటువంటిది పెరుగుతుంది. కేతువుకు అధిష్టాన దేవత శ్రీ మహాగణపతి. ఇందాక మనం తెలుసుకున్నాం, ఈ ధూమ్రాక్షుడు అనేటువంటి రాక్షసుడే ఉచ్చిష్ట గణపతి ఉపాసన చేయటం వల్ల దేవతలలో అమృతాన్ని స్వీకరించేటువంటి పుణ్యఫలాన్ని పొందాడు అని. ఇక్కడే అసలు విషయానికి వద్దాం మనం. మరి ఈ రాహుకేతువుల యొక్క ప్రస్తావన ఏమిటి అంటే, రాహుకేతువులకు నవగ్రహాల్లో సుస్థిరమైనటువంటి స్థానం లేదు. 12 రాశులలో కూడా మేషంలో రాహు ఉంటే తులలో కేతు ఉంటాడు, మిథునంలో రాహు ఉంటే ధనస్సులో కేతు ఉంటాడు. ఎటువైపు నుంచి చూసుకున్నా కూడా వ్యతిరేక దిశ, క్వైట్ ఆపోజిట్ యాంగిల్. ఎటువైపు నుంచి చూసుకున్నా కూడా రాహుకేతువులు ఇద్దరు కూడా పరస్పర దృష్టి కలిగి ఉంటారు. సమసప్తక దృష్టి అంటాం దీన్ని. వీళ్ళు ప్రతినిత్యం తిరుగుతూనే ఉంటారు. వీళ్ళకు సుస్థిరమైనటువంటి స్థానం అనేటువంటిది లేదు. కానీ వీళ్లకు శక్తి ఎలా సంపాదించడం, మరి వీళ్ళు ఎలా శక్తిని సంపాదించుకోవాలి అనే దాంట్లోనే అతి కీలకమైనటువంటి అంశమే ఈ యొక్క కాలచక్రం. కాలచక్రంలోనే
మనకు గ్రహాలన్నిటికీ కూడా బలం అనేటువంటిది ఏర్పడదు. ఉదాహరణకు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల సూర్యుడికి బలం పెరుగుతుంది. శివుణ్ణి ఆరాధన చేయడం వల్ల చంద్రుడికి బలం పెరుగుతుంది. నవగ్రహాల్లో దేవతలలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మనకు కుజుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఒక్కొక్క దేవతను ఉపాసన చేయడం వల్ల ఒక్కొక్క గ్రహానికి బలం అనేటువంటిది పెరుగుతుంది. మరి రాహుకేతువులకు బలం ఎలా ఉండాలి? ఈ రాహుకేతువుల యొక్క బలము ఎలా ఉండాలి అని అంటే, ఈ యొక్క పగటి కాలానికి అధిపతి అయినటువంటి సూర్యుడు, రాత్రి కాలానికి అధిపతి అయినటువంటి చంద్రుడు, వాళ్ళ నుంచే సమస్తమైనటువంటి గ్రహాలకు ఒక గ్రహం సూర్యుడి నుంచి మిగిలిన గ్రహాలకు తేజస్సు కలుగుతుంది. చంద్రుడి నుంచి మిగిలిన గ్రహాలకు కళలు ఉద్భవిస్తాయి. అందుకే ఈ రాహుకేతువులు సూర్యుడిని అమావాస్య రోజు, చంద్రుణ్ణి పౌర్ణమి రోజు పీడించడం వల్ల, పీడించడం అంటే ఒక రకమైనటువంటి ఆక్యుపేయింగ్ అన్నమాట. ఈ విధంగా ఆ గ్రహము ఉన్నటువంటి కక్షలోకి రాహుకేతువులు ప్రవేశించడం వల్ల గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. గ్రహణ కాలంలో దేవతలు నవగ్రహాలలో ఈ సూర్యుడిని కానీ చంద్రుణ్ణి కానీ నిరంతరం రక్షిస్తూనే ఉంటారు. ప్రతి క్షణం కూడా ఈ గ్రహణ సమయంలో ఆ యొక్క గ్రహం వల్ల, ఉదాహరణకు ఇవాళ మనం మాట్లాడుకునే అంశం ఏమిటి అనంటే, గ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణము. గ్రస్తోదయం అని ఎందుకు అన్నాం, దీనికి పేరు ఎలా వచ్చింది? ఇవాళ యొక్క మన గ్రహణం, చంద్రగ్రహణం అనేటువంటి కార్యక్రమంలోకి ఇప్పుడే మనం అడుగుపెట్టాం. ఈ యొక్క గ్రస్తోదయ చంద్రగ్రహణం ఏమిటి అని అంటే, గ్రస్తోదయ సూర్యగ్రహణమైన గ్రస్తోదయ చంద్రగ్రహణమైన ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, సంధి దశలో ఏర్పడినప్పుడు ఏర్పడుతుంది. అంటే మీకు ఎలా వివరించాలి దీన్ని అని అంటే, ఉదాహరణకు మనకు మధ్యాహ్నం 3 గంటల నుంచి గ్రహణ వేద ప్రారంభం అనేటువంటిది ప్రారంభమవుతుంది. 3 గంటల నుంచి గ్రహణ వేద సుమారుగా 3:40, 3:50 కాలానికి గ్రహణ స్పర్శాకాలం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంటే ఆ యొక్క చంద్రుడు ఉండేటువంటి కక్షలోకి ఈ యొక్క కేతువు ప్రవేశించడం వల్ల స్పర్శాకాలం అనేటువంటిది మొదలవుతుంది. తర్వాత 7 గంటలకు 6:59 మనకు విడుపు. గ్రస్తోదయం అని ఇందాక ఎందుకు అన్నారు అని అంటే, ఉదయకాలం మనకంటే సంధ్యాకాలం రాకముందు గ్రహణం పట్టుకుంది, సంధ్యాసమయం అయిపోయిన తర్వాత విడువబడింది. అంటే సూర్యాస్తమయానికి ముందు గ్రహణం పట్టుకుంది, సూర్యాస్తమయం అయిన తర్వాత విడువబడింది. అంటే పట్టుకొని విడిచే మధ్య కాలంలోనే సూర్యాస్తమయం జరిగింది కాబట్టి ఇది గ్రస్తోదయం అని చెప్పబడింది. ఇక పాక్షిక చంద్రగ్రహణం అని అన్నాం. పాక్షికం అంటే ఏమిటి? పాక్షికం అంటే 15 నుండి 30% మాత్రమే మనకు కనబడేటువంటి గ్రహణ కాలాన్ని పాక్షికము అంటాం. ఇందాక మనం చెప్పుకున్నాం 3:59 ప్రారంభమై 6:59 అంతమవుతుంది. అంటే సుమారుగా 4 నుంచి 7 వరకు అనుకుందాం. ఈ 3 గంటల విడిదిలో, ఈ 3 గంటల నిడివిలో మనకు కేవలం 32 నిమిషాలు మాత్రమే భాగ్యనగరంలో ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది కనబడుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి చంద్రగ్రహణం కనబడే అవకాశం మనకు లేదు. అంతరిక్షంలో ప్రతినిత్యం ఎన్నో గ్రహణాలు, ఎన్నో ఉల్కాపాతాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ చూసేటువంటి శక్తి మానవుని యొక్క ఈ మాంసనేత్రానికి ఉండదు. కానీ ఖగోళ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని పంచాంగ సిద్ధాంతకర్తలు నిర్మాణం చేసి ఒక నిర్ణయం చేసినటువంటి గ్రహణ నియమాన్ని మనం పాటించడం అనేటువంటిది అనాదిగా వస్తున్న ఆచారం. అందుకే
ఈ గ్రహణం రోజు ఈ గ్రస్తోదయ పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడ్డ రోజున పాటించవలసినటువంటి నియమాలు, తెలుసుకోవలసిన విషయాలు, పట్టుకోవలసిన అంశాలు, వదిలిపెట్టవలసినటువంటి అంశాలు, ఈ నాలుగు అంశాల కోసం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా, గ్రహణ సమయాల్లో ఆలయాలను ఎందుకు మూసివేస్తారు? ఇది చాలా సాధారణమైన ప్రశ్న. కానీ ప్రశ్న ఉన్నంత సులువుగా జవాబు ఎక్కడా ఉండదు, మనకి ఏ అంశంలో కూడా ఉండదు. ఒక గ్రహణం అనే కాదు, భూమి పుట్టినప్పటి నుంచి అంతరిక్షం వరకు కూడా ఏ అంశాన్ని మనం తీసుకున్నా కూడా ప్రశ్న ఉన్నంత సులువుగా జవాబులు ఉండవు. అయితే గ్రహణ సమయాల్లో ఆలయాలను ఎందుకు మూసివేస్తారు అని అంటే, ఈ కేతు అనేటువంటిది కానీ రాహు అనేటువంటిది కానీ గ్రహణ సమయంలో ఆ యొక్క గ్రహాన్ని పీడిస్తున్నప్పుడు ఈ దేవతలందరూ కూడా ఆ గ్రహాన్ని రక్షించడానికి అంతరిక్షంలోకి వెళ్తాయి. ఇక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా చంద్రుడి చుట్టూ చేరుతుంది. ఉదాహరణకి ఇవాళ చంద్రగ్రహణం కాబట్టి ఈ చంద్రుడి చుట్టూ చేరి ఆ గ్రహణం ఉన్నటువంటి సమయంలో దేవతల యొక్క శక్తులతోని, దేవతలు ఇచ్చేటువంటి ఆ యొక్క శక్తితోని గ్రహణాన్ని తట్టుకునేటువంటి శక్తిని పెంపొందించుకుంటుంది ఆ గ్రహం. అందుకే దేవతలు ఇక్కడ ఉండరు కాబట్టి ఆ దేవాలయాలను మూసివేయడం జరుగుతుంది. కానీ యావత్ భారతదేశంలో సుమారుగా ఒక 7-8 దేవాలయాలు గ్రహణ సమయంలో మూసివేయరు. అందులో మన తెలుగు ప్రాంతంలో శ్రీకాళహస్తీశ్వర దేవాలయం కూడా మూసివేయరు. గ్రహణ సమయంలో కూడా శ్రీకాళహస్తి అనేటువంటి దేవాలయం మూసివేయరు. అది మనం ఇంకొక కార్యక్రమంలో ఆ క్షేత్రం యొక్క విశిష్టత ఏమిటి, ఎందుకు గ్రహణ సమయంలో ఆ యొక్క దేవాలయాన్ని మూసివేయరు, దానికి దీనికి ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి అవినాభావ సంబంధం ఏమిటి, ఇవన్నీ కూడా ఇంకో కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. తర్వాత చూస్తే ఈ గ్రహణ సమయాల్లో దేవాలయాలను మూసివేసిన తర్వాత దేవతలు ఆ గ్రహానికి అనుకూలంగా ఉండడం వల్ల కొంత శక్తిని కోల్పోతారు. అందుకే దేవాలయం మళ్ళీ తెరిచి గణపతి పూజ, పుణ్యాహవాచనము, అదేవిధంగా దేవాలయ సంప్రోక్షణ ఇవన్నీ కూడా చేయడం వల్ల మళ్ళీ ఆ దేవత యొక్క శక్తి పునరుద్దీపనం అవుతుందనేటువంటిది ఆగమ శాస్త్రంలో ఉండేటువంటి వాస్తవం. ఇలా దేవాలయాన్ని మూసివేయడం, గ్రహణానికి ముందు దేవాలయాలను మూసివేసి గ్రహణం తర్వాత ఆ దేవాలయం తెరిచి సంప్రోక్షణ చేయడం అనేటువంటిది మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఇదిలా ఉండగా గ్రహణం రోజున దేవాలయాల యొక్క భోజన నియమాలు, దేవాలయాల్లో ఏ భోజనాలు ఉండవు, దేవాలయాల అనుసరించి భోజన నియమాలు ఎలా ఉండాలి అనంటే, గ్రహణానికి కనీసం 3 గంటల ముందు మన భోజనం అయిపోవాలి. అంటే ఉదాహరణకు 4ంటికి మనం అనుకుంటున్నాం, 3:30-4ంటికి ప్రారంభం అవుతుంది అని అంటే మనం కనీసం 12:30 వరకు మన భోజనాలు చేసేయాలి. ఎందుకు అనంటే ఆ నెగటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది వండిన పదార్థాల మీద పడుతుంది కాబట్టి అది మన అరుగుదల జీర్ణశక్తిని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. అందుగురించనే ఈ యొక్క వండినటువంటి పదార్థాలు అనేటువంటి తినేసేయాలి. ఊరగాయ కానీ ఆవకాయ కానీ నిల్వ ఉండేటువంటి పచ్చళ్ళల్లో నీళ్లల్లో దర్భపుల్లలు కానీ గరిక కానీ వేసుకొని వాటి యొక్క ఆ నెగటివ్ ఎఫెక్ట్ దీనికి తగలకుండా దర్భ కాపాడుతుంది. అది సుబ్రహ్మణ్య స్వరూపం దర్భ అంటే. కాబట్టి ఆ యొక్క సర్ప సంబంధితమైనటువంటి సుబ్రహ్మణ్య స్వరూపమైన దర్భతో ఆ యొక్క పదార్థం శుద్ధిగా గావించబడుతుంది. గ్రహణం యొక్క దృష్టి ఆ యొక్క పదార్థం మీద ఉండదు. ఇలా భోజన కాలాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేసుకోవాలి పండితులు చెప్పిన విధంగా. తర్వాత ఏ దేవతలను ఉపాసన, ఈ గ్రహణ కాలంలో చంద్రుడి చుట్టూ అంటే ఏ గ్రహణం అయితే సంభవిస్తుందో
ఇవాళ మన చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం అంటే చంద్రుణ్ణి కేతువు నుంచి రక్షించడానికి, ఆ నెగిటివ్ ఫోర్స్ నుంచి చంద్రుడిని కాపాడడానికి సమస్త దేవతలు చంద్రుడిని రక్షిస్తారు, ఆయన చుట్టూ ఉంటారు అని చెప్పుకున్నాం కదా. ఆ దేవతలందరూ ఒకే దగ్గర ఉండడం వల్ల ఒక మాల జపం చేసినది కూడా 1,00,000 రెట్ల ఫలితాన్ని మీకు ఇస్తుంది ఈ యొక్క గ్రహణ కాలంలో. ఇప్పటి వరకు మనం చేసుకునేటువంటి అనుష్ఠాన మంత్రాలు ఏవైతే ఉంటాయో, గురువు ఉపదేశించినటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో, వాటన్నిటికీ కూడా మాలిన్య దోషం అనేటువంటిది ఎంతో కొంత ఏర్పడుతుంది. వాటన్నిటినీ నివారణ చేసి మళ్ళీ మనకు చైతన్య శక్తిని ఆ యొక్క మంత్రానికి ఇచ్చి మనల్ని ఉద్ధరింపజేసేటువంటి కాలమే ఈ యొక్క గ్రహణ కాలం. ఈ యొక్క గ్రహణ కాలంలో ఏ దేవతను ఉపాసన చేసినా మనకు 1,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు వీలైనంత తక్కువ ఆహారం తీసుకొని, వీలైనంత తక్కువ శ్రమతోని పూర్తి విశ్రాంతి తీసుకోవడమే ఈరోజు వాళ్ళు చేయవలసినటువంటి ప్రధానమైన నియమం. ఇంట్లో పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు విని ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎలా ఉండకూడదో అలా ఉండకూడదు. కాబట్టి ఈ విషయాన్ని పెద్దవాళ్ళు చెప్పినట్టు విని ఆ నిర్ణయం తీసుకొని అట్లా ముందుకు వెళ్ళండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీల భోజనం సుమారుగా 3-4 గంటల ముందే అయిపోవాలి. వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థములు తీసుకోవాలి. అది కూడా 3 గంటలకు మునిపే. ఆ తర్వాత మాత్రం పనికిరాదు. తర్వాత ఎటువంటి స్తోత్రాలను ఉపాసన చేయడం వల్ల, ఎటువంటి దేవతను ఆరాధన చేయడం వల్ల ఈ గ్రహణ సమయంలో ఎక్కువగా సిద్ధి కలుగుతుంది అని అంటే, ప్రధానంగా చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి శివుడు, రాహుకు అధిష్టాన దేవత అయినటువంటి దుర్గా, కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతిని, అదేవిధంగా స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని, సమస్త భూమండలానికి వెలుగునిచ్చేటువంటి భాస్కరుణ్ణి అంటే ఆదిత్యం, అంబికం, విష్ణు, గణనాథం, మహేశ్వర్, ఈ 5 దేవతలను కూడా ఉపాసన చేయడం వల్ల, వాళ్ళ యొక్క నామస్మరణ చేయడం వల్ల, ఇవి శివ పంచాయతనము అంటాం. ఈ శివ పంచాయతన దేవతలను మనము నామస్మరణ చేసిన, స్తోత్రం పఠించిన, జపం చేసుకున్న అనంతకోటి రెట్ల ఫలితాన్ని ఆ యొక్క దేవత మనకు సిద్ధింపజేస్తుంది. అదేవిధంగా ప్రయాణంలో ఉన్న వాళ్ళు ఈ గ్రహణ నియమాన్ని ఎలా పాటించాలి? ఇది కూడా ఒక విధంగా గొప్ప ప్రశ్న అని చెప్పవచ్చు. ఎందుచేత అంటే ఈ ప్రయాణ కాలంలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఒడిదుడుకులు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా హడావిడితో కూడుకున్నటువంటి చాలా బిజీ లైఫ్ వీళ్ళది, చాలా వేగవంతమైనటువంటి జీవితం. ఇటువంటి సమయంలో వీళ్ళు గ్రహణ నియమం ఎలా పాటించాలి అంటే, వాళ్ళ జోబులో ఒక దర్భపుల్ల వేసుకొని గ్రహణ సమయంలో ప్రయాణం చేయకూడదు. వాస్తవానికి ఒకవేళ తప్పని పరిస్థితిలో చేసిన నారాయణ నామస్మరణ చేస్తూ, పరమేశ్వర నామస్మరణ చేస్తూ, అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఆకాశం చూడకుండా ప్రయాణం చేయడం అత్యుత్తమమైనటువంటి పద్ధతి. అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే వచ్చే నష్టం ఏమిటి అంటే, తీసుకునేటువంటి ఆహారం అరిగేదే సూర్యుడి వల్ల, చంద్రుడి వల్ల. ఈ యొక్క సూర్యుడికి చంద్రుడికి గ్రహణం ఏర్పడ్డప్పుడు మనం ఆ యొక్క ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం అరగదు సరిగదా, మనం శారీరకంగా అనేకమైనటువంటి ఇబ్బందులకు లోనవుతాం. కాబట్టి ఖచ్చితంగా తీసుకునేకూడదు. అటు పిమ్మట ఈ గ్రహణానికి ముందు తర్వాత చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి అని అంటే, గ్రహణం పట్టు స్నానం, గ్రహణం విడుపు స్నానం. ఇదే మనం చిట్ట చివరగా తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం. గ్రహణం మనకు ఎంత సమయానికి పడుతుంది అనేటువంటి పండితులు నిర్ణయిస్తారు. ఆ సమయానికి స్నానం చేసి దేవాలయంలో ప్రదక్షిణ చేసి, అటు పిమ్మట మళ్ళీ విడిచిన తర్వాత అంటే గ్రహణం వదిలిన తర్వాత మళ్ళీ స్నానం చేసి దేవాలయ ప్రదక్షిణ చేయడం వల్ల నారాయణమూర్తి అంశ అయినటువంటి వామనమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. దీనికి పౌరాణికమైన ఉదంతం ఏమిటి అని అంటే, ఆంజనేయ స్వామికి తన బలం తెలియనప్పుడు సుందరకాండలో జాంబవంతుడు ఆంజనేయుడి యొక్క బలం వివరిస్తాడు. అక్కడ జాంబవంతుడు చెప్తాడనమాట, పూర్వం బలిచక్రవర్తి ఇచ్చినటువంటి 3 అడుగుల నేల కోసం ఇంతింతై వటుడింతై అని శ్రీ మహావిష్ణువు అనంతమైనటువంటి ఆకాశం వరకు పెరిగిపోయినప్పుడు నేను 21 మార్లు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశాను. ప్రదక్షిణ చేయడం వల్ల నా యొక్క శరీరంలో శక్తి క్షీణించిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళలేను. కాబట్టి హనుమ, నీ శక్తిని నువ్వు గుర్తించుకొని సీతాన్వేషణకై సముద్రం మీదకి పరిగెట్టు అని చెప్పేసి అని ఆ యొక్క ఆంజనేయుడికి తన యొక్క జీవనంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని వివరిస్తాడు జాంబవంతుడు. అదేవిధంగా స్వయంగా రాముడు జాంబవంతుడికి రామాయణంలో ఇచ్చేటువంటి వరం ఏమిటి అని అంటే, ఎలా అయితే వామనమూర్తికి 21 సార్లు ప్రదక్షిణ చేసి నీవు ఈ యొక్క పుణ్యఫలాన్ని పొందినావో,
ఎవరైతే భూమండలంలో ఈ భూమి మీద గ్రహణానికి ముందు తర్వాత దేవాలయ ప్రదక్షిణ చేసిన వాళ్లకు వామనావతారంలో నీవు చేసిన ప్రదక్షిణ ఫలితం ఏదైతే ఉంటుందో అది నేను వాళ్లకు సమర్పిస్తాను అని చెప్పేసి అని స్వయంగా శ్రీరామచంద్రమూర్తే మనకు రామాయణంలో చెప్పాడు. రామానుగ్రహంతో పాటు సకల దేవత అనుగ్రహాన్ని పొంది సుబ్రహ్మణ్య స్వరూపమైనటువంటి సర్పదేవతను ఆరాధన చేసి ఈ యొక్క గ్రహణ కాలంలో కేతుగ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణాన్ని సద్వినియోగం చేసుకొని దైవానుగ్రహం పొంది ఆ యొక్క కేతువు యొక్క అధిష్టాన దేవత అయినటువంటి మహాగణపతి, చంద్రుడి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ మహాదేవుడి యొక్క అనుగ్రహంతో 12 రాశుల వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండి ఏ విధమైనటువంటి క్లేశము బాధ కూడా కలగకుండా నిండు నీరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ దండపాణి జ్యోతిష్యాలయానికి సెలవు. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి E6 టీవీ. నమస్కారం.